హాయ్ హలో దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? ఇవాళనైతే నేను దొండకాయ టమాటా పచ్చడి చేసినండి. మస్తు ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ పెట్టినా చూసుకోరు ఒకసారి. ఇక దొండకాయ, పచ్చిమిరపకాయ, పల్లీలు, ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర ఇవన్నీ తీసుకోండి. ఇక దీనికోసం అయితే ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 పావుల నూనె పోసుకొని అందులో పల్లీలు వేసుకొని ఎంపుకొని అవి చిటపటం అన్నాక కొద్దిసేపటికి 2 పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఏగనిచ్చుకోర్రి. అవి కూడా గోలిన తర్వాత ఇంతంత కొత్తిమీర కరివేపాకు వేసుకోర్రి. వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వదిలేయండి. మంచిగా గోలుతాయి అన్నమాట. ఇంకా అటు ఇటు మంచిగా మగ్గిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి, చల్లార పెట్టుకోండి. ఇక చల్లార పెట్టిన తర్వాత అదే ప్యాన్లోకి మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంత జీలకర్ర వేసుకొని అట్లనే దొండకాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అందులో వేసుకొని దొండకాయలను ఇక ఏగనియ్యరు. అవి మంచిగా ఉడకాలన్నట్టు. కొంచెం ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని వదిలేసినామంటే సగం ఉడుకుతాయి. ఉడికిన తర్వాత ఇక 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని వేసుకున్నారంటే అట్నే ఇంతంత ఉప్పు కూడా వేసుకోర్రి. ఎందుకంటే ఉప్పు వేస్తే ఏమవుతుంది అంటే ఒక్కలు దబ్బున మెత్తబడతాయి, ఉడికిపోతాయి. ఉడికిపోయి మళ్ళీ 5 నిమిషాలు మళ్ళీ టమాటా దొండకాయలు ఉడకనియండి మెత్తగా. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే మనకు టమాటాలు అయితే మొత్తం ముక్క కనబడకుండా మెత్తగా ఉడికిపోయిందండి. ఇట్లా ఉడికితే చాలు, పచ్చడికి మంచిగా ఉంటుంది. ఇక అది కూడా పక్కన పెట్టుకోండి. ముందుగా మనం చల్లార పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పల్లీలు తీసుకొని ఒకసారి మిక్సీ జార్లో ఒకసారి గిర్రన తిప్పుకున్నాను అనుకో, ఒక పేస్ట్ మంచిగా ఇట్లా పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇక ఇట్లనే ఈ పేస్ట్లోకి మళ్ళీ మనం ఇంతసేపు రెడీ చేసి పెట్టుకున్న దొండకాయ టమాటా మిక్చర్ ఉంది కదండి, అది కూడా ఒకసారి వేసుకొని అందులోకి దాంట్లోకి ఇంతంత కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోండి. కొత్తిమీర కరివేపాకు వేసిన తర్వాత ఇంతంత చింతపండు పుల్లగా టేస్ట్ అనేది మంచి బ్యాలెన్స్ చేస్తుంది. అట్నే వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. మళ్ళీ ఒకసారి గిర్రను తిప్పుకున్నాను అనుకో, పచ్చడి రెడీ అయిపోయినట్టే. మనకు కావాలంటే మంచిగా ఉల్లిపాయలు కూడా తింటారు కొంతమందికి. ఉల్లిపాయలు కావాలనుకున్న వాళ్ళు వేసుకోర్రి. అవి తింటుంటే అన్నంలో పంటి కింద తగిలి మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇక ఈ పచ్చడి రెడీ అయిన తర్వాత పోపు పెట్టుకోర్రి. పోపు పెట్టుకుంటే మంచిగా కన్నులకు కూడా మంచిగా కలర్ఫుల్గా కనబడుతుంది. ఇక పోపు తాలింపు అందరికీ తెలిసిందే కదండి. ఇన్ని తాలింపు గింజలు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఇంత కరివేపాకు వేసుకున్నదంటే అయిపోతుంది. ఇక పోపు పెట్టుకున్నాక చూసుకోండి కలర్ఫుల్గా ఎంత కనబడుతుందో. ఇక చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. ఇక నేనైతే కూడా ఆగలేదు. వెంటనే వేడివేడి అన్నంలో ఇంత పచ్చడి వేసుకొని మంచిగా నెయ్యి పోసుకొని ఇంకా కలుపుకొని తిన్నైతే నాకైతే మొత్తం అన్నం అంతా లాగించేసినంది. అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కమ్మ ఉంటుంది. ఒకసారి ఈ వంటను మీరు వెళ్ళి ఇప్పుడు అర్జెంటుగా రెడీ చేసుకొని తినేసి ఎట్లుందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.